ఒక స్థలాన్ని మనం కొనుక్కున్నాం అనుకోండి. ఆ స్థలం ఎప్పుడో వెంచరేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉడా, తుడా, కుడా, బుడా ఇట్లాంటి రకరకాలైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళేసిన వెంచర్‌లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నాం. ఫ్లాట్ అంటే స్థలంలో ఓ 100 గజాలో, 200 గజాలు వాళ్ళు ఫ్లాట్‌లేస్తారు. అది కొనుక్కున్నాం. లేదో ఒక ప్రైవేటోళ్ళకి వెంచరేశారు. అది కొనుక్కున్నాం. ఆ కొనుక్కున్న తర్వాత మనం ఇన్ని ఒక ఏడాదిలోపు ఏమో కట్టుకోవాలి. అది దాటిందంటే మన దగ్గర వీఎల్టీ అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అంటే స్థలాన్ని ఖాళీగా ఉంచుకున్నందుకు పన్ను. ఇది పెద్ద దోపిడీ. స్థలాన్ని ఖాళీగా ఉంచుకున్నందుకు పన్ను. ఎందుకు ఇది అసలు మొదట ప్రపోజ్ చేశారయ్యా అంటే, మనం చాలా చోట్ల చూస్తుంటాం. మనం స్థలాలు 10 మంది కొనుక్కున్నాం. అందులో ఒకళ్ళో ఇద్దరు ఇల్లు కట్టుకుంటారు. మిగతా 8 ఖాళీగా ఉంటాయి. ఈ 8 ప్లేసెస్ లో ఖాళీగా ఉండటం వల్ల వర్షపు నీళ్లు చేరుకోవడం, ఆ తర్వాత వాటిట్లో పిచ్చి చెట్లు ఇవన్నీ పెరిగిపోవడం, దోమలు, పురుగులు ఇవన్నీ వస్తుండటం. ఈ విఎల్టీ వసూలు చేసి మున్సిపాలిటీ కార్పొరేషన్ వెకెట్ ల్యాండ్ ట్యాక్సెస్ అనేటువంటిది ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి, శుభ్రం చేయాలి. అయితే ఈ విఎల్టీ ఎప్పటికప్పుడు ఎవడు కట్టడం. కాబట్టి వాడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి అప్పుడు కట్టించుకుంటాడు విఎల్టీ. ఎన్ని సంవత్సరాలు మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2016లో కొన్నాం. ఇవాళ మనం ఇల్లు కట్టుకున్నామని మనం ప్లాన్ అప్రూవల్ అడిగితే ఇన్నేళ్ల సంవత్సరాలకి సరిపడి విఎల్టీ కట్టాల్సి ఉంటుంది. అట్లాగే ఒక బిల్డర్ స్థలం కొనుక్కున్నాడు అనుకోండి. ఆ కొనుక్కున్న తర్వాత అతను కన్స్ట్రక్షన్ ఒక 5 ఏళ్ల తర్వాత చేశాడు అనుకోండి. అన్ని సంవత్సరాలకి అతను విఎల్టీ కట్టాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విఎల్టీ అనేది 50% తగ్గిస్తున్నామని ప్రకటించింది. అంటే 100 రూపాయలు కట్టాల్సిన చోట 50 రూపాయలు అన్నది. చాలా మంచి ఆలోచన, బిల్డర్లకి చాలా ఉపయోగం. కానీ ఇక్కడ విఎల్టీ పర్పస్ ఏంటి? ఆ వెకెంట్ ల్యాండ్ గా ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం వాటి వల్ల పురుగులు, దోమలు, పాములు, గీములు వస్తుంటే అది ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం. ఆ పని చెయ్యట్లా. ఈ పేరుతో డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. అది ప్రజలకు అర్థం కాకుండా ఉంటుంది. అదే విశేషం.